హాయ్ అండి అందరికీ. ముందుగా అయితే మీకు మీ కుటుంబ సభ్యులకి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇంకా నేను ఇంటి ముందేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. ఇంకా ప్రసాదాలు చూపించేస్తానమాట నేను మీకు. ఇవైతే నేను వరలక్ష్మి వ్రతం కోసం 5 రకాల ప్రసాదాలు చేశానండి. ఇదైతే పరమాన్నం, ఇంకా పులిహోర, దద్దోజనం, శనగలు, పూర్ణాలు చేశానన్నమాట. నా చేతులతో, స్వతహాగా నా చేతులతో చేశానండి. పొద్దున్నే 3 గంటలకే లేసేసి నైట్ అంతా వర్క్స్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ 3 గంటలకే లేసేసి అమ్మవారి కోసం నిష్టగా చాలా అమ్మవారికి బాగా నచ్చే ప్రసాదాలన్నీ నేను చేసి పెట్టేశాను అనమాట. ఇంకా వ్రతం ముందు కూర్చున్న తర్వాత మళ్ళీ లేవకుండా అన్నీ ముందే ప్రిపేర్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఇవైతే నేను మళ్ళీ ఇంకా అటు ఇటు ఏం తిరుగుతాము, ఒకసారి అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకుంటే పని అయిపోతుంది కదా అనేసి అమ్మవారి కోసం ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా అమ్మవారిని అయితే నేను కంప్లీట్గా మీకు చూపించలేదు కదా, నేను అది చూపిస్తానండి. ఇదైతే ఇంకా మేము వ్రతం స్టార్ట్ చేసామన్నమాట. మీకు వీడియో కొంచెం డిస్టర్బ్గా ఉంటుందండి, ఎందుకంటే నేను తీయలేదు, మా మామయ్య వాళ్ళ బాబు తీశాడనమాట. వాడికి వచ్చినట్టుగా తీశాడు, కానీ వాడు నాకు చాలా హెల్ప్ చేశాడండి, పాప కానీ బాబు కానీ. నేను ఒక్కదాన్ని అయితే నేను చేసుకునేదాన్ని కాదేమో ఇంత నీట్గా, వాళ్ళు హెల్ప్ చేయబట్టే కొంచెం అలా చేసేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా చేశారు పాపం, తను కూడా చాలా హెల్ప్ చేశారండి. ఇంకా మేమైతే వ్రతం స్టార్ట్ చేసాము. దీపం ముట్టించేసి ఆచమనం చేసేసి ఇంకా అమ్మవారికి కథ వినిపించేసి మేము ఇంకా గణపతి పూజ, తోరణం పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మకి కథ వినిపించేసి నైవేద్యం సమర్పించేసుకున్నాం అనమాట. నేను ఒక్కొక్కటి ఏం చెప్పనండి, మీకు వినిపిస్తూనే ఉంటాయి అయ్యగారు చదివే మంత్రాలు. అంటే మేమైతే ఒక యాప్లో చూసుకున్నాం అనమాట అన్నీ. మేము ఏ పూజ చేసుకున్నా కూడా మేము ఇంట్లో మాకు వచ్చిన మంత్రాలతో మేము చదువుకుంటాం అనమాట. చాలా ప్రశాంతంగా చేసుకున్నామండి ఈ సంవత్సరం పూజ అయితే. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈ ఇయర్ అయితే అమ్మని అలా డెకరేట్ చేసిన తర్వాత, అమ్మని అలా చూసిన తర్వాత నాకైతే కండ్లలో నీళ్ళు ఆగలేదండి. అంటే ఆనంద పాష్పాలు అనుకోండి మీరు. నాకు నిజంగా చాలా అంటే హ్యాపీనెస్, నాలో ఉన్న బాధ, తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించనేసి నేనైతే అమ్మని దండం పెట్టుకున్నానండి. ఇంకా మీరు మీ కుటుంబ సభ్యులు కూడా హ్యాపీగా ఉండాలని కూడా దండం పెట్టుకున్నాను. మీ లైఫ్లో మీరు అనుకున్నవి కూడా జరగాలి, నా సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలనేసి నేను అమ్మని కోరుకున్నాను అనమాట. ఇంకా తోరణం పూజ చేస్తాం కదండి మనం, సో అదే నాట్స్ వేసుకొని అమ్మవారికి మనం పూజ చేసుకున్నాం కదా, అది మా ఆయన నా చేతికి కడుతున్నారనమాట. సో తనకి నేను కంకణం కట్టాను అనమాట. ఇద్దరికి ఇలా కంకణాలు మేము ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామండి. ఇంకా ముందు వీడియోలో అయితే నా వాయిస్ ఓవర్ రాదు, సో ఎందుకంటే మేము అయ్యగారు మాట్లాడే మాటలు పూజ చేస్తుంటారు కదా, సో అదైతే మీకు వినిపిస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ నేను కంటిన్యూ చేస్తానండి నా వాయిస్తోనే, చూసేసండి మీరు. ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయ నమః. ఇంకా మా మామయ్య బాబుకి చెప్తున్నానండి, ఇక్కడ వాడు నిలువుగా పెట్టి తీస్తున్నాడు వీడియో, అరే అడ్డంగా పెట్టరా ఫోన్ అని చెప్తున్నాను అనమాట. అంటే ఎంత చేసుకున్నప్పుడు జస్ట్ ఒక 2-3 క్లిప్స్ అయినా నీట్గా వస్తే బాగుండిద్ది కదా అని నా బాధ. ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మనాథరాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం తుష్ట్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రీయై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం విమలయాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయ నమః. అంటే నాకు ఒక డౌట్ వచ్చింది, మళ్ళీ వీడు మమ్మల్ని కంప్లీట్గా తీస్తున్నాడా తీయట్లేదు అనేసి, సో అడుగుతున్నాను అనమాట. అమ్మవారు మేము కనిపిస్తున్నామారా అనేసి వాడిని అడిగాను అనమాట. కనిపిస్తున్నారు తల ఊపుతున్నాడు, మళ్ళీ వాడు వాయిస్ ఎక్కడ వినిపించిద్దో అని దాంట్లో. ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్షై నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారిద్ర్యభోజిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రవపారణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళికై నమః, ఓం బ్రహ్మవిష్ణుశివాత్మకాయై నమః, ఓం త్రికాల
संपन्नायै नमः ॐ भुवनेश्वर्यै नमः सैवलक्ष्मी देवतायै नमः पुष्पाणि पूजयामि। ఇంకా అమ్మ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రతం కథ వింటున్నామండి. మీరు కూడా వినేసేయండి. ఇంకా కథ మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం ధూపం దీపం సమర్పయామి అనేసి చదువుకున్నాం అనమాట. అమ్మవారికి అంటే ధూపం నైవేద్యం అన్నీ సమర్పించామండి. ఇంకా హారతి ఇచ్చామన్నమాట. మా లూసిగాడు వచ్చి హారతి తీసుకుంటున్నాడు లాస్ట్లో. అప్పటిదాకా పడుకుని లేచాడు వాడు కూడా. ఇంకా హారతి వీడియో క్లిప్ అటు ఇటు అయిపోయిందండి. నా ఫోన్ హ్యాంగ్ అయిందని చెప్పాను కదా. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఒక్కసారికి. ఇంకా అలా అమ్మకి హారతి ఇచ్చేసుకుని నైవేద్యం ధూపం దీపం సమర్పయామి అని చెప్పేసుకొని మంత్రాలు ఇంకా ప్రశాంతంగా అమ్మని అలా ఒక 10 నిమిషాలు కూర్చొని చూశానండి. చాలా హ్యాపీగా అనిపించింది. ధ్యానం చేసుకున్నాము నేను మా ఆయన. ఇంకా మా ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను ఇంత వరలక్ష్మి వ్రతం చేసుకొని. ఇంకా లాస్ట్లో మా అమ్మని చూడండి ఎలా ఉందో. మా ఇంటి వరలక్ష్మి అమ్మవారు చాలా అందంగా ఉంది కదా. నాకు వచ్చినట్టుగానే డెకరేట్ చేసుకున్నానండి. నేనేమీ అంత హెవీగా కూడా చేయలేదు. ఇంకా అమ్మమ్మ వాళ్ళు వాయినానికి పిలిచాను. ఇంకా వాళ్ళు వచ్చేసారనమాట. అమ్మమ్మకి ఇచ్చాను. తన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నానంటే ఆశీర్వదించిందనమాట. సుపుత్ర ప్రాప్తిరస్తు అని చెప్తుంది. ఇంకా తను మా అత్తయ్య అనమాట. తన దగ్గర కూడా నేను తీసుకున్నానండి. వాయినం ఇచ్చేసి తీసుకున్నాను. ఇంకా రాత్రికి అమ్మకి దీపం పెట్టేసి అమ్మని కదిలిచ్చి తీసేసానమాట. మీరందరూ నా వీడియోస్ చూసి లైక్ చేసేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది మా వరలక్ష్మి వ్రతం.